బోన్ సూప్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ప్యూరీ, టమాటో ప్యూరీ. ఇలా మంచిగా వాష్ చేసుకున్న బోన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కావలసిన మసాలా. ఇలా బోన్స్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మనకు ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ, హాఫ్ టేబుల్ స్పూన్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం. ఇలా కుక్కర్లో ఆయిల్ పెట్టుకొని మసాలాలు యాడ్ చేసుకొని ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన వెళ్ళే వరకు టమాటో ప్యూరీని ఆయిల్లో వేయించుకున్న తర్వాత అందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనకు కావాల్సినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం కారం, సాల్ట్ని మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. పుదీనా వేసుకోవద్దు, కొత్తిమీర, కరివేపాకు మాత్రమే వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇందులోకి మనం బోన్స్ అన్నిటినీ ఒకేసారిగా యాడ్ చేసుకోవాలి. ఇలా బోన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఇలాగే కుక్ అవ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఆ బౌల్లో బోన్స్ని ఎక్కడైతే కలిపిన బౌల్ ఉంటుందిగా అందులో ఉన్న మసాలాని వాటర్ వేసుకొని మళ్ళీ ఈ బోన్లోకి యాడ్ చేసుకోవాలి. అలా మసాలా వేస్ట్ అవ్వకుండా ఇందులోకి ఒక 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు, ఎందుకంటే మనం 10 to 12 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. అప్పుడే బోన్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి. నేను ఇక్కడ ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత చాలా మంచిగా బోన్స్ అన్నీ కుక్ అయిపోతాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినొచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ స్టేజ్లో ఇంకా బాయిల్ అవ్వకపోతే మళ్ళీ మనం క్లోజ్ చేసుకొని ఇంకా విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.